హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము సాంఘిక శాస్త్రము ఓకేనా సోషల్ స్టడీస్ పైన 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి అన్ని చాప్టర్స్ పైన అన్ని సబ్జెక్ట్స్ పైన క్లాసెస్ అనేవి చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, వాటిని బేస్ చేసుకుని ప్రిపరేషన్ బిట్స్ అనేవి అందజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఎస్జిటి వాళ్ళకి టెట్కి కూడా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మనం చేసేటువంటి 33వ మోడల్ పేపర్ అండ్ మతం సమాజం అనేటువంటి అంశం పైన మనం ఈరోజు క్లాస్ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు చేసిన క్లాసెస్కి సంబంధించి పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కూడా అప్డేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్ నౌ. క్వశ్చన్ నెంబర్ 1, పూర్వకాలంలో వేట మీద ఆధారపడిన వారి మత విశ్వాసాలు తెలుసుకొనుట ప్రధాన ఆధారాలు ఏంటి? సో వాటిని ఏ విధంగా తెలుసుకుంటాం? వారి యొక్క మత విశ్వాసాలు. ఆన్సర్ ఆప్షన్ 2, వర్ణ చిత్రాలు. మృతులను పూడ్చిపెట్టేటువంటి సమాధుల ఆధారంగా వారి యొక్క మత విశ్వాసాలను తెలుసుకునే అవకాశము ఏర్పడింది. నెక్స్ట్ వన్, చెంచు జాతి మత విశ్వాసాలు అధ్యయనం చేయటం ద్వారా సమాజ విశ్వాసాలు ఊహించవచ్చు. సో ఏంటది? ఆన్సర్ ఆప్షన్ 4, వేట సేకరణ ఆధారిత సమాజము అని చెప్పేసి చెంచు జాతి మత విశ్వాసాలను గుర్తించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వేట సేకరణపై ఆధారపడిన సమాజం వారు మృతులతో పాటు కొన్ని రకాల వస్తువులను పూడ్చిపెట్టేవారు. ఎందుకంటే? ఆన్సర్ ఆప్షన్ 1, మరణం తర్వాత జీవితం ఉందనేటువంటి విశ్వాసము. సో మరణించి మళ్ళీ పునర్జన్మ ఎత్తిన తర్వాత అవే వస్తువులను ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో. నెక్స్ట్ క్వశ్చన్, భక్త కన్నప్ప గురించి తెలియచే పురాణం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, పేరియ పురాణము. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి ప్రాంతంలో నివసించే వేట సేకరణ ఆధారిత సమాజము వారి జీవన శైలిని తెలియచేస్తున్న గ్రంథము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, పేరియ పురాణము. నెక్స్ట్ క్వశ్చన్, నేటి చెంచుల యొక్క నివాస ప్రాంతము ఏంటి? అంటే ఏ ప్రాంతంలో ఎక్కువగా చెంచులు నివసిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ 3, నల్లమల కొండలు. సో ఫ్రెండ్స్, ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి ప్లేస్. ఎందుకంటే యురేనియం త్రవ్వకాలను చేయబోతున్నటువంటి ప్లేస్ ఇది. బట్ కొన్ని కారణాల వల్ల దాన్ని నిలిపివేయడం అనేది జరిగింది. సో చూద్దాం ఇలా ఏమవుతుందో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నేటి చెంచు జాతి ప్రజలు ఆరాధ్య దైవాలుగా ఈ క్రింది వారిని ఆరాధిస్తారు. ఎవరిని? అందరినీ కూడా చూద్దాం. మైసమ్మ లేదా గంగమ్మ, శ్రీశైలం మల్లికార్జున స్వామి, అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఓకేనా, సో వీరందరిని కూడా వీరు పూజిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలలో సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అనేది సరికాదు. ఏంటి మరిది? భక్త కన్నప్ప వ్యవసాయదారులు పశు పోషకుల సమాజానికి చెందినవారు అనేది తప్పు. సో మిగతావి చూద్దాము. భక్త కన్నప్ప పెరియ పురాణము క్రీస్తు శకము 12వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్, శ్రీశైల మల్లికార్జున స్వామి అహోబిల నరసింహస్వామిని తమ అల్లులుగా చెంచు జాతి వారు భావిస్తారు. నెక్స్ట్ వన్, బింటెర్క గుహలలో అడవి పంది చిత్రము ఉంది అన్నట్లుగా తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా కరెక్టే, రెండవది తప్పు. నెక్స్ట్ వన్, వివిధ సమాజాల యొక్క ప్రధానమైన ఆరాధన విధానాలు తెలిపే క్రింది జతలతో అసత్యమైన దాన్ని గుర్తించుము. సో అసత్యమైనది ఆప్షన్ 4, వేదకాలం నాటి ప్రజలు కృష్ణుణ్ణి ఆరాధించేవారు అనేది తప్పు. ఓకేనా, వీరు ప్రకృతిని వేదకాలంలో ప్రకృతిని ఆరాధించేవారు ఎక్కువగా. నెక్స్ట్ వన్ కరెక్ట్ ఏంటో చూద్దాము. వేట ఆహార సేకరణ ఆధారిత సమాజము జంతువుల వేషాలు ధరించి ముఖాలకు ముసుగులు నృత్యాలు చేస్తూ వీరు ఆరాధించేవారు. నెక్స్ట్ వన్, తొలి వ్యవసాయదారులు పశు పోషకులు అమ్మ తల్లిని ఆరాధించేవారు. ఓకేనా. నెక్స్ట్, సింధు లోయ నాగరికత ప్రజలు శివుణ్ణి పోలిన దేవుణ్ణి ఆరాధించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 5000 సంవత్సరాల క్రితం నాటి బంకమట్టితో కాల్చిన అమ్మ తల్లి విగ్రహము
లభించినటువంటి ప్రదేశం ఏది? ఆన్సర్ మెహర్ నగర్. నెక్స్ట్ క్వశ్చన్. పశు పోషకులు పూర్వకాలంలో మంటలను వెలిగించి హోలీ, దీపావళి వంటి ఆచారాలు నిర్వహించేవారు అని చెప్పుటకు గల సాక్ష్యాధారాలు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 దక్కన్లో కలిగి ఉన్నటువంటి బూడిద కుప్పలు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుతం వివిధ రాష్ట్రాలలో గల పశు పోషక సమాజము వారిని సరిగ్గా గుర్తించుము. ఆన్సర్ ఆప్షన్ 4 చూద్దాం. ఒకటవది సి మహారాష్ట్ర తంగల్. నెక్స్ట్ క్వశ్చన్. కర్ణాటక కురుబా. ఓకేనా, మళ్ళీ చూద్దాము. మహారాష్ట్ర తంగల్. నెక్స్ట్ వన్ కర్ణాటక కురుబా అండ్ ఆంధ్రప్రదేశ్ కుర్మా. ఓకే, సో వీరిని పశు పోషకులుగా పేర్కొంటాము. నెక్స్ట్ క్వశ్చన్. మహారాష్ట్రలోని పశు పోషక సమాజంకు చెందిన వారిచే ఆరాధింపబడేటువంటి దైవం ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 విఠోబా. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లోని పశు పోషణ సమాజం యొక్క మత విశ్వాసాలు తెలిపే ఈ క్రింది వాక్యాలలో సత్యం కానిది అంటే అసత్యమైన వాక్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ కూడా సరైనవే ఫ్రెండ్స్. చూద్దాము. ఆంధ్రప్రదేశ్లోని కురుమ, గొల్ల, యాదవ కులాలకు చెందినవారు పశు పోషక సమాజానికి చెందినవారు. వీరు రేణుకామాత, ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ పేర్లతోనున్న స్త్రీ దేవతలను ఆరాధిస్తారు. నెక్స్ట్ వన్. ప్రత్యేక పండుగ రోజు దున్నపోతు, పొట్టేలు, కోడి పుంజులను బలిచ్చేటువంటి ఆచారము వీరి వద్ద ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. క్రీస్తు పూర్వము 5000 సంవత్సర కాలం నాటి రావి ఆకుల చిత్రాలు కలిగిన కుండలు బయల్పడిన ప్రదేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ముండిగాక్, ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి ప్రాంతంలో. నెక్స్ట్ వన్. మాస్కీలో రాళ్ళ మీద చెక్కిన జంతువుల బొమ్మలు ఈ కాలానికి చెందినవి. ఆన్సర్ ఆప్షన్ 2 4000 సంవత్సరాల క్రితానికి చెందినవి. మస్కీలో ఉన్నటువంటి రాళ్ళ మీద చెక్కిన జంతువుల బొమ్మలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ వన్. హరప్ప సంస్కృతి యొక్క కాలాన్ని తెలిపే ఈ క్రింది వాక్యాలలో సరైన దానిని గుర్తించుము. సో ఆన్సర్ ఆప్షన్ 2 ఏ మరియు బి రెండు కూడా సరైనవే. చూద్దాము. 4600 సంవత్సరాల క్రితము అనేక నగరాలు సింధు నది తీరంలో వెలిసాయి. కరెక్ట్. ఇవి 900 సంవత్సరాలు వర్ధిల్లి పతనము చెందాయి. ఓకేనా, సో సింధు నదికి వరదలు రావడం వల్ల ఇవన్నీ కూడా ఆ నగరాలన్నీ కూడా పోయాయన్నట్లుగా మనకు చరిత్ర ఆధారాలు తెలియజేస్తున్నాయి. నెక్స్ట్ వన్. సింధు లోయ నాగరికతకు సంబంధించి మొదటగా బయలుపడిన నగరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 హరప్పా. నెక్స్ట్ క్వశ్చన్. సింధు లోయ నాగరికతకు త్రవ్వకాలలో కనుగొనబడిన నిర్మాణాలు గుర్తించుము. ఆన్సర్ ఆప్షన్ 4 పెద్ద దేవాలయాలు. నిర్మాణాలు సింధులోయ నాగరికత త్రవ్వకాలలో కనుగొనబడినటువంటి నిర్మాణాలు. ఓకే, సో ఇక్కడ మనకు నెక్స్ట్ చూద్దాం. సింధు ప్రజలు పవిత్రంగా భావించినటువంటి చెట్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 రావి చెట్టు. నెక్స్ట్ క్వశ్చన్. సింధులోయ నాగరికత నగరాలలో ఈ క్రింది ప్రజలు నివసించారు. ఆన్సర్ ఆప్షన్ 1 అందరూ కూడా. ఎవరు? కుమ్మరులు, వడ్రంగులు, స్వర్ణకారులు, చేనేత వృత్తుల వారు, వర్తకులు, పరిపాలకులు అందరూ కూడా సింధులోయ నాగరికత నగరాల్లో నివసించారు. నెక్స్ట్ వన్. క్రింది వాటిని సరిగా జతపరచుము. ఆన్సర్ ఆప్షన్ 3 ఒకటవది బి. భారత ఉపఖండంలో మొదటి సాహిత్యము ఏంటి? వేదాలు. ఋషులు, రాజుల ఆలోచనలను, అభిప్రాయాలను తెలుపునవి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఉపనిషత్తులు. నెక్స్ట్ వన్. బుద్ధుని బోధనలు తెలుపునవి ఏంటి? త్రిపీటకాలు. నెక్స్ట్ క్వశ్చన్. వేదాలకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3. సో అతి ప్రాచీన వేదము ఋగ్వేదము అనేది
తప్పు. అన్ని కూడా కరెక్టే. చూద్దాం. సో మొత్తం వేదాలు 4. ఇవి 3500 సంవత్సరాల క్రితమే సంకలనం చేయబడ్డాయి. వేదాలలో దేవతలను కీర్తించే మంత్రాలు, సంక్షేమం కోసం చేసే ప్రార్థనలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో వేదకాలం నాటి దేవతలను గుర్తించుము. ఆన్సర్ ఆప్షన్ ఏంటి? 2 ABC. అగ్ని, ఇంద్రుడు, నెక్స్ట్ సి సోమలత. వేదకాలం నాటి దేవతలు వీళ్ళు. ఓకే. నెక్స్ట్ మరి అమ్మ తల్లి ఏంటంటే సో హరప్ప కథలో ఉన్నటువంటి దేవత అమ్మ తల్లి. సో తర్వాత అంటే ఆ జనరేషన్ దాటిన తర్వాత వేదకాలం వచ్చేసరికి సో అగ్నిని పూజించడము, సోమలత అనేటువంటి దేవతను, ఇంద్రుని పూజించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. వేదకాలాన్ని తెలియచేయు వాక్యాలలో సరికాని దానిని గుర్తించుము. ఆన్సర్ ఆప్షన్ 1 ఇంద్రుడిని నదీ దేవతగా ఆరాధించేవారు అనేది తప్పు. సో వేదాలలోని శ్లోకాలను పురుషులు, స్త్రీలు సంకలనం చేశారు. వీరు యజ్ఞాల క్రతులను నిర్వహించేవారు. వేదకాలం నాటి ప్రజలు ఆవులు, అశ్వాలను పెంచేవారు. నెక్స్ట్ 1. ఈ క్రింది వాటిని సరిగ్గా జతపరచుము. చూద్దాము. ఫస్ట్ 1. 1వది పశువులు మగ సంతానం కొరకు ప్రార్థనలు ఏ కాలం చేసేవారు? ఋగ్వేదంలో చేసేవారు. గంగా, యమున నదుల మధ్య గ్రామాలలో నున్నప్పుడు సంకలనం చేసినటువంటి శ్లోకాలు ఏంటి? యజుర్వేదము, అథర్వణ వేదము. నెక్స్ట్ సుత్త, అభిధమ్ము, వినయ అనేటువంటివి బుద్ధుని బోధనలు. త్రిపీఠకాలు ఉన్నాం కదా, ఇవే శృతి పీఠిక, అభిధమ్ము పీఠిక, వినయ పీఠికలు. ఓకే. నెక్స్ట్ 1. వేదకాలంలో ప్రత్యేక పానీయం చేయడానికి వాడినటువంటి తీగ యొక్క ఏంటి అంటే దేంతో ఈ యొక్క పానీయం తయారు చేసేవారు? ఆన్సర్ ఆప్షన్ 2 సోమలత. సో ఫ్రెండ్స్, మీకు కనుక వేదకాలం నాటి చరిత్ర, బౌద్ధ కాలం నాటిది కావచ్చు, జైన మతానికి సంబంధించినది కావచ్చు, సో ప్రీ హిస్టారిక్ అంటే మొత్తం పూర్వ చరిత్రానికి సంబంధించినటువంటి వీడియో కనుక కావాలనుకుంటే మన ప్లేలిస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇండియన్ హిస్టరీకి సంబంధించినట్టే A to Z మొత్తం వీడియోస్ మన ప్లేలిస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. డీటెయిల్గా క్లాసెస్ కావాలనుకుంటే చూడండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. వేదకాలం నాటి ప్రజలు మొదటగా స్థిరపడినటువంటి ప్రదేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 హిందూ కుష్ పర్వతాలు, యమునా నదికి మధ్య గల ప్రాంతములో. నెక్స్ట్ క్వశ్చన్. వేదకాలం నాటి ప్రజల మధ్య ప్రధానంగా యుద్ధాలు వీటి కొరకు జరిగేవి. ఎందుకొరకు? ఆప్షన్ 2 గోవులు, పచ్చిక బయళ్ళ కొరకు. నెక్స్ట్ 1 సుదీర్ఘమైన అధిక ధన వ్యాయంతో కూడిన క్రతువులు, అగ్ని కార్యాలు, జంతు బలుల గురించి వివరించినవి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 యజుర్వేదము, అథర్వణ వేదము. నెక్స్ట్ క్వశ్చన్. వేదకాలం నాటి ప్రజలు గంగా, యమునా నదుల ఒడ్డునున్న గ్రామాలలో స్థిరపడిన కాలము తెలియచేయు క్రింది వాక్యాలలో అసత్యమైనది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 స్త్రీలు స్వాతంత్రంగా అనుభవించారు అనేది తప్పు. అప్పుడు స్త్రీలకు స్వాతంత్రం అనేది లేదు ఫ్రెండ్స్. ఓకే. సో తెగ నాయకులు రాజులుగా మారుట, సమాజంలో వర్ణ వ్యవస్థ అనేది ఏర్పడింది ఫ్రెండ్స్. వేదకాలంలోనే వర్ణ వ్యవస్థ అనేది ఏర్పడింది. నెక్స్ట్ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే 4 కులాలు ఏర్పడడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా 4 కులాలే ఏర్పడాయని చెప్తారు. బట్ మన దేశంలో మాత్రము 64,000 కులాలు ఎక్కడి నుంచి వచ్చాయో ఎవరికి అర్థం కావట్లేదు ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్. సో లెట్ ఇట్. నెక్స్ట్ 1 గంగా, యమున ప్రాంతంలో స్థిరపడిన వేదకాలం నాటి ప్రజల సమాజంలో కుల వ్యవస్థను తెలిపే క్రింది వాక్యాలలో సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 సరికానిది ఏంటి? క్షత్రియులు సమాజంలో అగ్రస్థానంలో ఉండి పాలన నిర్వహించేవారు అనేది సరికాదు. ఓకే. మిగతావి చూద్దాము. బ్రాహ్మణులు యజ్ఞయాగాలు చేస్తూ వేదాధ్యయనము చేసేవారు. కరెక్ట్. వైశ్యులు పశుపాలన,
వ్యవసాయం చేసేవారు. శూద్రులు ఇతర కులాల వారిని సేవించాలి. ఓకేనా, ఇది వేదకాలంలో ఉన్నటువంటి అంశాలు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం ఏంటంటే కరెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ సరికానిది వచ్చేసి ఆప్షన్ 3 ఫ్రెండ్స్. ఎందుకంటే వైశ్యులు వీరు వ్యాపారం చేసేవారు. ఓకేనా, వ్యాపారంలో ఎక్కువగా ఉండేవారు. సో క్షత్రియులు సమాజంలో అగ్రస్థానంలోని పరిపాలన నిర్వహించారు. కరెక్ట్. ఒకటోది కూడా కరెక్ట్, మూడోది తప్పు, నాలుగోది కరెక్ట్. ఓకే, చెక్ చేసుకోండి. కీ పేపర్లో కూడా కొంచెం తప్పు పడింది, దాన్ని సెట్ చేసిస్తాను. నెక్స్ట్ వన్. రాక్షస గూళ్ళు సమాధులు నిర్మించే ఆచారము కనిపించిన ప్రాంతాలను గుర్తించుము. ఆన్సర్ ఆప్షన్ 3 బి, సి, డి. బి ఏంటి? దక్కన్ ప్రాంతము. సి కాశ్మీర్ ప్రాంతము. నెక్స్ట్ ఈశాన్య భారతదేశం మొత్తం కూడా రాక్షస గూళ్ళు అనేటువంటి ప్రత్యేక సమాధులు ఉండేవి. సో యాక్చువల్గా సమాధులు అంటే భూమి లోపల పాతి పెడతారు కదా. సో రాక్షస గూళ్ళు అంటే ఎలా ఉంటాయంటే భూమి పైన చిన్నగా ఇట్లా రాళ్లతో చేయబడినటువంటి పేటికలు తయారు చేసి అందులో సమాధి చేయడం అనేది జరిగేది. నెక్స్ట్ వన్. రాక్షస గూళ్ళ సమాధులను నిర్మించుటకు మూలాధారమైనది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 చనిపోయిన పూర్వీకుల ఆరాధన, అంటే వారిని పూజించడానికి అని అర్థము. నెక్స్ట్ క్వశ్చన్. దక్కన్లో రాక్షస గూళ్ళు సమాధులు నిర్మాణాన్ని తెలిపే క్రింది వాక్యాలలో సరి అయిన వాటిని గుర్తించుము. ఆన్సర్ ఏ, బీసీ. 3 కూడా సరైనవే. చూద్దాం. రాక్షస గూళ్ళలో కొన్ని నేల భాగాల్లో, మరికొన్ని భూమి లోపల కూడా ఉండేవి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్. కొన్ని వృత్తాకారంలో ఉన్న కొన్ని బండరాళ్ళు లేదా నిటారుగా నిలబడి ఉన్న ఒకే బండరాళ్లను కనుగొనేవారు. అంటే ఒక పెట్టె మాదిరిగా ఉండేది ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే భూమి పైన ఉండేది, లోపల కూడా ఉండేవి, బట్ ఒక పెట్టెలాగా తయారు చేయడం అనేది జరిగేది. నెక్స్ట్. కొన్ని రాక్షస గూళ్ళలో ఒకటి కంటే ఎక్కువ అస్థిపంజరాలు కూడా కనుగొనడము జరిగింది పురాతత్వ శాస్త్రవేత్తలు. నెక్స్ట్. రాక్షస గూళ్ళు సమాధులలో ఉంచే వస్తువుల జాబితాకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఆయుధాలు కాంస్యంతో చేసినవి అనేవి ఇందులో ఉంచేవారు కాదు. ఏముంచేవారు మరి? కుండలు, నలుపు ఎరుపు రంగుల కుండలు ఉండేవి మెయిన్గా. జంతువులు, గుర్రాల అస్థిపంజరాలు, గుర్రాలకు సంబంధించిన వస్తువులు కూడా ఇందులో బయలుపడ్డాయి. త్రవ్వకాల్లో ఆభరణాలు, రాళ్ళు, బంగారంతో చేసినవి. ఓకేనా, బట్ ఆయుధాలు మాత్రం పెట్టేవారు కాదు. నెక్స్ట్ వన్. నచికేతుడు యముడును ఈ క్రింది విధంగా ప్రశ్నించాడు. ఏ విధంగా? మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి ప్రశ్న వేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్. ఈ క్రింది వానిలో పరివ్రాజకుడు కానివారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 యజ్ఞవల్క్యుడు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిని సరిగ్గా జతపరచుము. మొదటి చూద్దాము. పుట్టుక చావు అనే చక్రబంధనం నుండి విమోచనం ఎలా అని తెలిపినటువంటి వ్యక్తి వర్తమాన మహావీరుడు. నెక్స్ట్ వన్. ప్రపంచమంతా ఎందుకు దుఃఖమయంలో ఉంది, దుఃఖాన్ని జయించడం ఎలా అని కనుగొన్నటువంటి వ్యక్తి గౌతమ బుద్ధుడు. నెక్స్ట్ వన్. వినాశనం లేని, చావు లేని, దుఃఖం లేని విషయాలు గురించి అన్వేషించినది ఉదాలక అరుణి వంటి ఋషులు. నెక్స్ట్ వన్. క్రింది వానిలో వర్తమాన మహావీరుడికి సంబంధించి సరికానిది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 పాపాల నుండి విముక్తి పొందుటకు క్రతువులు, యజ్ఞయాగాలతో కూడిన జీవితం గలపాలి అనేది తప్పు. సో నిజమేంటో చూద్దాము. ఘన సంఘంలో జన్మించాడు, జైన మతంను ప్రచారం చేశారు, చిన్న ప్రాణికి కూడా హింస తలపెట్టకూడదని చెప్పినటువంటి వ్యక్తి వర్తమాన మహావీరుడు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన క్లాస్ ఫ్రెండ్స్. సో నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి పీడిఎఫ్ ఫైల్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు చేసినవన్నీ కూడా అప్డేట్ చేయడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో మనము ప్రాచీన కాలంలో మతము, సమాజము అనేటువంటి అంశం పైన మళ్ళీ క్లాస్ చూడడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎస్జిటి వాళ్ళకి, టెట్ వాళ్ళకి కూడా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.